సార్, ఇరాన్ అమెరికా యుద్ధం 10వ రోజుకు చేరింది. ఇప్పటికే భయానక పరిస్థితులను చూస్తున్నాము. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోంది? పరిణామాలు ఏంటి సార్? ఎస్ అండి, 10వ రోజు వరుసగా మనకి ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఏంటంటే రోజు రోజుకి తారాస్థాయికి అవడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ లో ఇప్పుడు 10 రోజులుగా చూస్తే గత 9 రోజుల క్రితం వరకు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పైచేయి సాధించింది. కానీ 10వ రోజు యుద్ధంలో ఇరాన్ పైచేయి సాధించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు ఈ యొక్క మసూద్ పెజాస్కియన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారు మొదలు పెడుతున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడైనా ఆగుతుంది అనుకుంటూ మేము డిఫెండ్ కేవలం ఆత్మరక్షణ చేసుకుంటూ అటాకులు చేసాం. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ మొదలు పెడుతున్నామని ప్రకటించిన కొన్ని క్షణాలకే వాళ్ళు ఏంటంటే కువైట్ లోని అరిఫ్ జాన్ అనే ఎయిర్ బేస్ మీద అటాక్ చేయడంతో అక్కడ ఉన్న హిమార్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిసైల్ బ్యాటరీస్ ఉన్నదాన్ని నాశనం చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఆల్మోస్ట్ కొన్ని యుద్ధ విమానాలు కూడా ఆల్మోస్ట్ నాశనం అయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఇరాన్ ఈ 10వ రోజు ఇరాన్ యుద్ధంలో పైచేయి సాధించడం అనేది మనం చూస్తున్నాం. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ఫార్ యాజ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటాక్స్ ఆన్ ఇరాన్ ఈజ్ కన్సర్న్డ్ అంటే ఇరాన్ మీద చేసిన అటాకులు, అమెరికా చేసిన అటాకులు చూస్తే అతి భయం కొల్పే విధంగా ఉన్నాయన్నమాట. ఇరాన్ కి సంబంధించిన కొన్ని నగరాలు బందర్ అబ్బాస్ ఆ మేజర్ పోర్టునే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుచ్చి టార్గెట్ చేస్తుంది అనమాట. ఇరాన్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత హర్మూజ్ స్ట్రైట్ ని కంట్రోల్ చేస్తే హర్మూజ్ అంటే బందర్ హర్మూజ్ అని ఇంకా 7-8 పోర్టులు, తర్వాత సిరాక్ అనే పోర్టుని, తర్వాత అబ్డాన్ అనే పోర్టుని భయానకంగా అటాక్ చేస్తూ చూస్తున్నాం. అక్కడ టెర్మినల్స్ ని ఈవెన్ చాబహార్ లో కూడా టెర్మినల్స్ ని పేల్చడం చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా ఈ 10వ రోజు 48 గంటల్లో జరిగిన యుద్ధంలో మాత్రం పోర్ట్ సిటీలు సర్వ నాశనమైనట్టు బూడిదలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ న్యూక్లియర్ సైట్లు ఇంకా అటాక్ చేస్తూనే ఉందన్నమాట. ఇది ఒకటైతే B-2 బాంబర్ని ఇప్పుడు రంగంలో దిగినట్టు మనకు తెలుస్తుంది. ఈ B-2 బాంబర్స్ B-52, B-1 లాన్సర్ లాంటి బాంబులు, ముఖ్యంగా B-52 స్పిరిట్ బాంబర్ని అది యూరోప్ మీదుగా రంగంలో దిగినట్టు తెలుస్తుంది. తర్వాత ఇజ్రాయెల్లో ఈ యొక్క మిడ్ ఎయిర్ ఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అత్యంత భారీ దాడికి అమెరికా ప్లాన్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారు, ఇప్పుడు మేము ఇరాన్ మీద చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగనంత దాడికి నేను పాల్పడబోతున్నా, నా ఆర్మీని చంపిద్దా అనుకుంటూ ట్రంప్ గట్టిగా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్ కూడా ఎలా ఉంది అంటే ఇరాన్ దాడులు ఎలా ఉన్నాయంటే ఇటు కువైట్, బహ్రైన్, ఖతారు, ఇటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాక్ నార్థన్ లో కుర్దిస్తాన్ ఉండే ప్రాంతాల మీద భయానకమైన అటాకులు చేస్తుంది. తర్వాత జోర్డాన్ ఎయిర్ బేస్ ని ప్రత్యేకించి అటాక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ జోర్డాను ఇటు ఇజ్రాయెల్ ఈ ప్రాంతం నుంచే యుఎస్ యొక్క మిడ్ ఎయిర్ అంటే యుఎస్ నుంచి డైరెక్ట్ గా వచ్చే రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి అనమాట. వాటి మీద ప్రత్యేకించి దాడి చేస్తుంది. తర్వాత ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటంటే ఈ 10వ రోజు మనం యుద్ధంలో చూసినట్టయితే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లను ఎక్కడైతే ఎయిర్ బేస్లు ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తూ అమెరికా యుద్ధ విమానాలు C-170 హెర్క్యులస్ అనే అతిపెద్ద రవాణా విమానాన్ని ఒకటి కొలాప్స్ చేసినట్టు తెలుస్తుంది, నాశనం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత P-8 పోసిడాన్ అనే ఒక ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ అండ్ ఫ్లయింగ్ ఆ యుద్ధ విమానాన్ని నాశనం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత C-Hawk అనే హెలికాప్టర్ నాశనమైనట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఒక రష్యా చైనాలు హెల్ప్ చేస్తున్న ఇరాన్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. మేన్యూవరబిలిటీ, యాక్యురేట్ అటాక్ అనమాట. అంటే ఎంత తారాస్థాయికి ఇరాన్ వెళుతుంది ఇరాన్ అటాక్లు అనేది మనం చెప్పొచ్చు. తర్వాత ఈ 10వ రోజు యుద్ధంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సెజిల్-2 అనే మిసైల్ ని ఇరాన్ ప్రయోగించడం, అది టెస్ట్ చేయడం. ఈ సెజిల్-1 అనేది ఇప్పుడు దాకా డాన్సింగ్ మిసైల్ అన్నమాట, దాన్ని అడ్డుకోవడం అసంభవం. ఈ సెజిల్-2 అనే మిసైల్ కూడా ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్ల పైన అని చెప్తున్నారు, కానీ అది 4000 వరకు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ సెజిల్ మిసైల్ ఏంటంటే దీన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏది కూడా అడ్డుకోలేదు ఈ సెజిల్ అనమాట. దాన్ని నిన్న టెస్ట్ చేసి చూపించింది అనమాట. ఇరాన్ ఏంటంటే ఎంతటి దారుణంగా అమెరికాకి పవర్ చూపిస్తుందో మనం చూడొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీలు 10,000 మిసైల్స్ మా దగ్గర ఉన్నాయంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం, అదొకటి. అంటే 10,000 మిసైల్స్ మేము రెడీ చేసాం, చూడండి మా ఫైర్ పవర్, మా మిసైల్ పవర్ మీకు సర్వనాశనం ఉందంటూ ఇక్కడ ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఈ మిత్ర దేశాలని అది వార్నింగ్ ఇవ్వడం అనమాట.
అంటే ఇజ్రాయెల్ ఇంకా పూర్తి స్థాయి యుద్ధానికి ఇప్పుడే దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అది చూపిస్తుంది అనమాట. తర్వాత ఇరాన్ డ్రోన్లు ఈ కువైట్, ఖతార్ని ఎక్కువగా అటాక్ చేయడం అనేది మనం చూస్తున్నాం. దోహా సిటీని, తర్వాత ఈ బహరైన్ మనామా సిటీని కూడా, క్యాపిటల్ని కూడా అది అటాక్ చేయడం మనం చూస్తున్నాం. అతి దారుణంగా ఉంది. ఈ 10వ రోజు యుద్ధంలో అంటే 48 గంటల్లో ఇంకొక రే ఆఫ్ హోప్ అంట, ఒక రకంగా మనకు ఒక శుభవార్త లాంటిది అనుకోవచ్చు. అదేంటంటే ఈ మిడిల్ మ్యాన్, మధ్యవర్తులు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కాదు, ముఖ్యంగా ఈజిప్టు టర్కీ దేశాలు మధ్యవర్తిత్వం వహించినట్టు తెలుస్తుంది. ఈ డిప్లొమాటిక్ డిస్కషన్స్ అనేది పూర్తి స్థాయిలో ట్రాక్ 2 నుంచి అధికారిక డిస్కషన్స్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా 2-3 రోజుల్లో ఇక్కడ సీజ్ ఫైర్ ఉండే అవకాశం అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటికి ఇప్పుడు మీడియేటర్స్ ప్రపోజించింది ఏంటంటే ఇప్పుడు వరకు అయిపోయింది, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 10 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించండి ఇద్దరు, ఇటు అమెరికా ఇటు ఇరాన్. ఈ 10 రోజుల సీజ్ ఫైర్ లో మళ్ళా నెగోషియేషన్ టేబుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటూ ఇప్పుడు ఒప్పిస్తున్నారు. ఇప్పుడు 10 రోజుల భీకర యుద్ధ సమయంలో ఈ 10 రోజుల సీజ్ ఫైర్ అనే ప్రపోజల్ను ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ లో డెమోక్రాట్స్ అపోజిషన్ నుంచి యుఎస్ ప్రెసిడెంట్ మీద ప్రెజరు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ప్రెజర్ చేస్తున్నాయి. ఇటు ఇండియా, ఇటు చైనా, ఇవి కూడా ప్రెజర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధం విస్తృతంగా బాబెల్ మండే క్లోజ్ వరకు వచ్చింది కాబట్టి పెట్రోల్ రేటు పెరిగిపోయే అవకాశం ఉంది. చాలా విపత్కర పరిస్థితికి ఉంది గ్లోబల్ ఎకానమీ. అందుకని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అన్ని దేశాల నుంచి ఒత్తిడి వల్ల ట్రంప్ ఒప్పుకునే అవకాశం ఉంది. ఇరాన్ ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. కాబట్టి మనం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక గంటలో, లేకపోతే ఒక రోజులోనే 10 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించి యుద్ధం ఆగే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. తర్వాత యుద్ధం మళ్ళీ మొదలవుతుందా లేదా అనేది కాదు, ప్రస్తుతం అయితే సీజ్ ఫైర్ వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతుంది. దీనికి అనుకూలంగానే టర్కిష్ ప్రెసిడెంట్ ఎర్డగాను, తర్వాత ఈజిప్షియన్ ప్రెసిడెంట్ చాలా సుదీర్ఘంగా ఇటు ఇరాన్ అటు అమెరికా ప్రతినిధులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈవెన్ యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ 2 దేశాలను మీరు సీజ్ ఫైర్ ప్రకటించండి అని తెలుస్తుంది. ఇది ఒక రే ఆఫ్ హోప్. భయంకరమైన యుద్ధ సమయంలో ఈ సీజ్ ఫైర్ ప్రకటనని 2 దేశాలు ఒప్పుకునే అవకాశాలే మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి.